హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుడి దగ్గర ఎప్పుడైనా ఆరెంజ్ దీపాన్ని వెలిగించి చూసారా? వెలిగించకపోతే ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి. మంచి అరోమాతో పాటు చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. ఆరెంజ్‌ని 2 ఈవెన్ పార్ట్స్‌గా కట్ చేసుకొని లోపలుండే తొనలన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. మధ్యలో ఉండే పార్ట్ డిస్టర్బ్ అవ్వకుండా. లోపలుండే ఆరెంజ్ తొనలన్నీ తీసిన తర్వాత మధ్యలో ఒక ఒత్తులా కనిపిస్తుంది కదా! దీంతోని ఇప్పుడు ఆరెంజ్ దీపాన్ని వెలిగించుకోవాలండి. ఈ మిడిల్‌లో ఒత్తులా కనిపించే పార్ట్‌కి చాలా కొంచెం కాటన్‌తో ఇలా నలుపుకోవాలి ఒత్తులాగా. మనం యూజ్ చేసే కాటను దీపం వెలిగించేటప్పుడు జస్ట్ సపోర్ట్‌గా మాత్రమేనండి. ఆరెంజ్ దీపం వెలిగించుకోవటానికి ఈ మిడిల్ పార్ట్ మెయిన్ అన్నమాట. తొనలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. మిడిల్ పార్ట్ పాడవకుండా. ఆరెంజ్ కి రెండో పార్ట్ ని చిన్న హోల్ వచ్చేటట్లు కట్ చేసుకొని ఆరెంజ్ దీపం పైన లిడ్ లాగా పెట్టుకుందాము. నేను కోకోనట్ ఆయిల్ తో దీపారాధన చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అరోమా. ఈ దీపారాధన పైన మనం తయారు చేసుకున్న లిడ్ పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుందాము. ఈ ఆరెంజ్ దీపం అంత ఈజీగా కొండెక్కదండి. మనం వేసుకున్న ఆయిల్ లాస్ట్ బొట్టు వరకు నిలిచి కాలుతుంది. ఈ ఆరెంజ్ దీపం తయారు చేయటం చిటికలో పని అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.